లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం అర్థం కాలేదు అయ్యగారు, దయచేసి తెలియజేయగలరు అని రాస్తున్నారు సార్. లూకా 2:35 మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఖడ్గం అంటే ఏమి అని అర్థం చేసుకోవాలి. అదే ఇప్పుడు మరియమ్మతో మాట్లాడిన మాట కదా అది. మరియమ్మతో మాట్లాడిన మరియమ్మ గుండెల్లోకి కత్తి దూసుకుపోయింది ఎప్పుడంటే యేసు ప్రభు వారిని సిలువలో వాళ్ళు చిత్రవధలు చేసి చంపుతున్నప్పుడు అక్కడే నిలబడి ఉంది ఆమె గర్భాన మోసి 9 మాసాలు మోసి పురిటిన పొలుబడి కని అల్లారు ముద్దుగా పెంచినటువంటి కన్న కొడుకును అంత భయంకరంగా దెబ్బలు కొట్టి నెత్తుటి గడ్డలాగా మార్చేసి నిష్కారణంగా ద్వేషించి దుర్భాషలాడి ఆయన్ని చిత్రవధ చేస్తుంటే కన్న కడుపు కదా, ఆమెకి ఎంత బాధ ఉంటుంది మరి. యేసుప్రభు సిలువ వేయబడినటువంటి ఆ దృశ్యాన్ని మరియమ్మ అక్కడే ఉండి చూసినప్పుడు ఎంజాయ్ చేసి ఒక వినోదంలాగా చూడదు కదా. ఎంత బాధపడిందో తల్లి. ఏ తల్లి అయినా ఊహించుకోండి ఎలాగ ఉంటుంది అసలు. అది మనం తలుచుకుంటే మనకే గుండెల్లో బాకు దిగుతుంది. ఇప్పుడు ఏ పాపం ఎరగని పాపరహితుడు, పరిశుద్ధుడు, నిష్కళంకుడు, ప్రేమామయుడు, అందరికీ మేలే కానీ ఎవ్వరికి కీడు చేయని వాడు ఆయన్ని అంత భయంకరంగా హింస పెట్టారు. తలుచుకుంటే మనకే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. మరి కన్న కడుపు మరియమ్మకి ఎలాగ ఉంటుంది. ఆ సందర్భంలో ఆమె గుండెల్లో కత్తి దింపినట్టుగా బాధ కలుగుతుందనే సంగతి ప్రవచిస్తున్నాడు ఇక్కడ. ఓకే సార్, ఓకే.